హాయ్ ఫ్రెండ్స్, ఏదైనా రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడాలంటే ఆ దేశంలోని సివిల్ సొసైటీ పౌర సమాజం అనేది ప్రభుత్వానికి ఎప్పుడు సరైన సూచనలు చేస్తూ ఉండాలి. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన న్యాయ సంహిత చట్టం ప్రకారం ఎవరైతే హిట్ అండ్ రన్ కేసులో ఇన్వాల్వ్ అవుతారో, ఒకప్పుడు ఐపీసీ ప్రకారం 2 సంవత్సరాల వరకు శిక్ష ఉంటుండే, కానీ దాన్ని 10 సంవత్సరాలు చేసిండ్రు. పైగా 7 లక్షల వరకు జుర్మానా అనేది ప్రతిపాదించిండ్రు. దీనివల్ల ట్రక్ డ్రైవర్స్ కానీ ట్యాంకర్ డ్రైవర్స్ కానీ తీవ్రంగా ఎఫెక్ట్ కాబోతున్నారని వాళ్ళు దేశవ్యాప్తంగా ఒక ధర్నా చేస్తున్నారు. వాళ్ళ సేవలను ఆపేసిండ్రు. ప్రభుత్వానికి మరియు యూనియన్ల మధ్యన చర్చలు జరుగుతున్నాయి. మిత్రులారా, ఒకటి అబ్జర్వ్ చేయండి, మన దేశం లోపల ప్రతి సంవత్సరం ఏదో ఒక మేజర్ ధర్నా జరుగుతుంది. అంటే మీరు ఒక 4-5 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేయండి. సిఏఏ ఎన్ఆర్సీ చూడండి, ఆ తర్వాత కిసాన్ ఆందోళన చూడండి, ఆ తర్వాత రెస్లర్స్ యొక్క ధర్నా చూడండి, ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం లోపల ట్రక్ డ్రైవర్ల యొక్క ధర్నా. అసలు ప్రభుత్వం ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్నది? రీసెంట్గా వచ్చిన డేటా చూడండి, ప్రతి గంటకు 19 మంది వ్యక్తులు రోడ్డు యాక్సిడెంట్ల లోపల చనిపోతున్నారు. మనం దీని తీవ్రతను కనుక గమనిస్తే ఏ యుద్ధాలు దీని ముంగడ పనికిరావు, ఏ మహమ్మారులు దీని ముంగడ పనికిరావు, ఏ న్యాచురల్ డిజాస్టర్లు సునామీలు కానీ భూకంపాలు కానీ దీని ముందు పనికిరావు. ప్రజల యొక్క ప్రాణాలు జీవితాలతోటి ముడిపడి ఉంది కాబట్టి ప్రభుత్వాలు కొంత కఠిన నిర్ణయాలు తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాయి. చూడండి, డ్రైవర్లను కూడా మన మానవీయ కోణంలో చూద్దాం. వీళ్ళ యొక్క జీతాలు ఎంత ఉంటాయి అనుకుంటున్నారు? 25,000 నుండి 40,000 వరకు మాత్రమే ఉంటాయి. వాళ్ళతో పనిచేసే ఖలాసీ అంటారు, క్లీనర్స్ అంటారు, వాళ్ళకు 5 నుండి 10,000 ఇస్తారు, అంతే. ఫుడ్ పెడతారు. వీళ్ళంతా చాలా అట్టడుగు వర్గాలకు చెందిన వ్యక్తులు. సరైన చదువు ఉండదు. చాలామంది డ్రైవర్లు కొంతకాలం కొందరి దగ్గర ఖలాసీగా పనిచేసి ఆ తర్వాత మెల్లగా అతనితోటే ఉండి డ్రైవింగ్ నేర్చుకొని తర్వాత డ్రైవర్గా మారుతారు. వీళ్ళు కుటుంబాలకు దూరంగా బ్రతుకుతుంటారు. నెలలో కేవలం 2-3 సార్లు మాత్రమే ఇంటికి వెళ్ళి చూసి వస్తుంటారు. చాలామంది రాత్రిపూట నిద్ర లేక 100 కిలోమీటర్లు నడిపిస్తూ ఉంటారు బండిని. కొన్నిసార్లు వీళ్ళతో ఉండే ఖలాసీలు ఉంటారు కదా, వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా లేకున్నా కానీ వాళ్ళకి అప్పచెప్తారు పని. 4 లైన్ రోడ్ల పైన రాత్రిపూట రోడ్డు పైన ట్రాఫిక్ చాలా తక్కువ ఉన్నప్పుడు ఇటువంటి ఖలాసీలకు ఇచ్చి పని చేపిస్తూ ఉంటారు. పని ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, కొన్ని సందర్భాల లోపల వీళ్ళు కొన్ని మత్తు పదార్థాలు సేవించి ఉండడం, లేకపోతే అతి ముఖ్యమైన కారణం ఏంటిదంటే నిద్ర. రాత్రిపూట 2 గంటల నుండి 4 గంటల మధ్యన ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ సమయంలోనే వీళ్ళకి నిద్ర వచ్చి ఎక్కువ యాక్సిడెంట్స్ చేస్తూ ఉంటారు. మనకు కూడా అనిపిస్తుంది కదా, ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేర్పించడము, లేకుంటే పోలీసులకు ఇన్ఫామ్ చేయడము, లేకుంటే యాక్సిడెంట్కి గురైన వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడడానికి ఏదైనా ప్రయత్నం చేయడము చేయాలి కదా. మన సమాజంలో చూడండి, ఏదైనా పెద్ద వెహికల్ ఒక చిన్న వెహికల్ని యాక్సిడెంట్ చేసింది, లేకుంటే పాదచారులను యాక్సిడెంట్ చేసింది, లేకపోతే బైక్ పైన వెళ్తున్న వ్యక్తులను యాక్సిడెంట్ చేసింది. అక్కడ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు? ఇమీడియట్గా వాళ్ళ డ్రైవర్ని పట్టుకొని కొట్టడం చేస్తూ ఉంటారు. చాలా సందర్భాల లోపల ఆ దెబ్బలు తట్టుకోలేక డ్రైవర్లు చనిపోతారు. చాలామంది డ్రైవర్లు అక్కడనే ట్రక్ వదిలేసి పారిపోతారు. ఒకసారి గూగుల్ చేయండి, దాదాపు 4.3 కోట్ల వరకు కోర్టుల లోపల కేసులు పెండింగ్ ఉన్నాయి. సో త్వరితగతిన న్యాయం జరగదనే ఉద్దేశంతో, లేకపోతే ఒక మాబ్ హిస్టీరియాతోటి ప్రజలు అటువంటి చర్యలు చేస్తూ ఉంటారు. ప్రభుత్వ కోణంలో కనుక మనం ఆలోచిస్తే ప్రభుత్వం యొక్క విద్యుక్త ధర్మం ఏంటిది? ప్రజలకు ఉపయోగపడే, ప్రజలను సంరక్షించే మంచి చట్టాలను తయారు చేయడం, వాటిని ఆచరణ చేయడం, వాటిని ఇంప్లిమెంట్ చేయడం, ప్రజల యొక్క మౌలిక వసతులు సౌకర్యాలను మెరుగుపరచడం. అంటే ఇప్పుడు రోడ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ట్రాఫిక్ సిగ్నల్స్ బాగా ఉంచుకునేలా చూడడం, లేన్స్ని ప్రాపర్గా డివైడ్ చేయడం, ఫుట్పాత్లు పెడెస్ట్రియన్కి వెళ్ళే వాళ్ళ కోసం ఏర్పాటు చేయడం, రోడ్లపైన ప్రయాణించే వ్యక్తుల యొక్క సంరక్షణ, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి పట్టించుకోవటం. ప్రతి ప్రభుత్వం వీటిపైన దృష్టి సారిస్తూ ఉంటుంది. ఒకవేళ కనుక ప్రభుత్వానికి మరియు ఈ యూనియన్లకు మధ్యన చర్చలు విఫలమైనాయి అనుకోండి, ఇటువంటి సమ్మెలు ప్రొలాంగ్ అయినాయి అనుకోండి, మొదట జరగబోయేది ఏంటిదంటే ఈ సప్లై చైన్ అనేది డిస్రప్ట్ అయిపోవడం వల్ల ఇంధన ధరలు, ఆహార పదార్థాల ధరలు, ఔషధాల ధరలు పెరిగిపోతాయి. దానితో పాటు నిజ జీవితం లోపల మనం రెగ్యులర్గా వాడుకునే వస్తువులు ఉంటాయి, నిత్యావసరాలు అంటారు కదా, పాలు కానీ పెరుగు కానీ కూరగాయలు కానీ రీటైల్ వస్తువులు కానీ, వాటి యొక్క ధరలు కూడా పెరుగుతాయి. ఇండైరెక్ట్గా ట్రేడ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, వస్తువుల ధరలు పెరిగిపోతాయి. సరైన సమయం లోపల విత్తనాలు, యూరియా, మందులు సప్లై కొరవడి వ్యవసాయం యొక్క దిగుబడి కూడా పడిపోతుంది. ఏదైనా వస్తువు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటిది? ముడి సరుకులు. ఆ ముడి సరుకులు మనకు ఒక దగ్గర నుండి అవైలబిలిటీ దొరకదు. దేశం లోపల ఉన్న అన్ని కోణాల నుండి, అన్ని ప్రాంతాల నుండి తీసుకొచ్చుకుంటూ ఉంటారు. ఆటోమేటిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పడిపోతుంది. వీటన్నిటి వల్ల కామన్గా ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? కామన్ మ్యాన్. నా యొక్క సూచన ఏంటిదంటే
ప్రభుత్వాలు కొంత ఫ్లెక్సిబుల్గా ఉండి కాస్త పట్టువిడుపు ధోరణి ప్రదర్శిస్తూ ఇటువంటి వాటిని చిలికి గాలి వానగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. ముఖ్యంగా ప్రజల యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు కాస్త మధ్య మార్గాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే.